కడప నగరం రామాంజనేయపురం జర్నలిస్ట్ కాలనీలో కాలువను ఆక్రమించి లేఅవుట్ వేసిన బాలాజీ డెవలపర్స్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష రాజకీయ పార్టీల ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. కడప ప్రజాభవన్లో అఖిలపక్ష పార్టీల ప్రజా సంఘాల నేతలు జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ బాలాజీ డెవలపర్స్ యాజమాన్యం సర్వే నంబర్ 424/4Cలో అనాదిగా ఉన్న వంక కాలువను మూసేసి లేఅవుట్ వేశారన్నారు. బాలాజీ డెవలపర్స్ లేఅవుట్ స్థలం ప్రభుత్వ స్థలమని, ప్రభుత్వ స్థలంలో లేఅవుట్ అనుమతులు ఎలా ఇచ్చారని వారు ప్రశ్నించారు. ఈ ఆక్రమణ చట్టం సెక్షన్ 7 ప్రకారం ప్రభుత్వ స్థలాన్ని ప్రైవేటు వ్యక్తులు ఆక్రమిస్తే ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని ఆక్రమణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ భూమి ఆక్రమణ జరిగింది. ఈ పార్టీలోనూ అధికారంలో వచ్చినప్పటి నుంచి, ఈ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఆక్రమణలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడైనా ప్రజలకు చెందాల్సిన ప్రభుత్వ భూములను బాలాజీ డెవలపర్స్ పేరుతో ఆక్రమిస్తూ ఉంటే ఎమ్మెల్యే గారు పోయి పగలగొట్టిస్తున్నారు కొంత కాలువ కోసం. కానీ ఆ బాలాజీ డెవలపర్స్ మేనేజ్మెంట్ పోయి టీడీపీ కండువా వేసుకుని వెంటనే మళ్ళీ గోడలు కట్టేసి, అంటే ఒక్కొక్కరికి ఒక్కో న్యాయం రకంగా ఈ రకంగా చేస్తూ ఉన్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి వంక పొరంబోకు, కాలువ పొరంబోకు, ఏటి పొరంబోకు అట్లాంటివన్నీ ఏవైనా ఆక్రమణ చేస్తే వాటన్నిటిని వెంటనే తొలగించండి అని చెప్పిన సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది. కానీ దాన్ని అధికారులు సహకారంతో ఎవరూ ఖాతరు చేయడం లేదు. దీనంతటికీ కారణం ఎవరంటే అధికారులే. రాజకీయ నాయకులు ఆక్రమిస్తూ ఉంటే చూసి చూడనట్లు ఊరుకుండడము. ఇరిగేషన్ వాళ్ళు, మున్సిపాలిటీ వాళ్ళు, రెవెన్యూ వాళ్ళు ముగ్గురు ఏమన్నా పని చేస్తూ ఉన్నారా? తీసే పని, గుంతలు తీసే పని ఏమన్నా చేస్తూ ఉన్నారా? అందుకని చెప్పని ఈ ముగ్గురు డిపార్ట్మెంట్లలో కారణమైన వాళ్ళను వెంటనే అరెస్ట్ చేయాలని, అదేవిధంగా డిస్కస్ చేయాలని చెప్పని అఖిలపక్ష కమిటీగా మేము డిమాండ్ చేస్తాము. ఉన్నటువంటి దాన్ని గతంలో ఉన్నటువంటి అధికారులు కూల్చేశారు. కూల్చేసినటువంటి కాలువని మళ్ళీ యాజమాన్యం తీసి గోడని కూల్చేశారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈ గోడని కూల్చివేసిన దాని మీద కాలువ సక్రమంగా తీసి కిందికి నీళ్లు వచ్చేలా చూడాలని చెప్పి ఈరోజు కడప జిల్లా జాయింట్ కలెక్టర్ గారికి వినతిపత్రం అఖిలపక్ష పార్టీల తరఫున ఇచ్చాం. మేడం గారు సమస్య పరిష్కారానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఈ కాలువ కూడిక వల్ల పైన ప్రాంతంలో ఉన్నటువంటి మహిళా పాలిటెక్నిక్ కానీ, అటుపక్క ఉన్నటువంటి ఆర్సీఎం చర్చి కానీ, అటుపక్క ఉన్నటువంటి సెంట్రల్ జైలు కానీ, లేకపోతే వైఎస్ఆర్ నగర్ కానీ, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్లోకి నీళ్లు